హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఒక టూ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈరోజు కంపారిజన్ అయితే చేద్దాం. ఇందులో వచ్చి మనకి ఫస్ట్ ఓలా S1 X ప్లస్, అలాగే రెండోది వచ్చి మనకి ఆంపియర్ నెక్సస్ అన్నమాట. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బుకింగ్స్ అయితే ఉన్నాయి. 9,999 రూపాయలు, 10,000 రూపాయలు కడితే బుక్ చేసుకోవచ్చు అనమాట. మే నెల లాస్ట్ కి మీకు డెలివరీ అయితే చేస్తారనమాట. వీటన్నిటిలో ఏ వెహికల్ బాగుంటుంది, ఏ స్కూటర్ అయితే మనకు కరెక్ట్ గా ఉంటుంది అనే దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు ఏ వెహికల్ నచ్చింది అనే దాని మీద కామెంట్స్ లో అయితే నాకు తెలియజేయండి. ఇంకా మనము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఓలా గురించి మాట్లాడుకుందాం. ఓలాలో వచ్చి ఓలా స్పెసిఫికేషన్స్ అన్ని మనం చూస్తాం. ఓలా S1 X ప్లస్, తర్వాత మనము యాంపియర్ నెక్సస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో చూస్తే మనకు డ్యూయల్ టోన్ కలర్స్తో అయితే వస్తాయన్నమాట. 7 కలర్స్తో వస్తాయి. ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు దీంట్లో. ఎందుకంటే మనకు 7 కలర్స్లో ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. చాలా వెహికల్స్లో 4, 3, 2, 5 అట్లే వస్తాయన్నమాట. ఇందులో 7 కలర్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా ఇది యాక్సిలరేషన్ చూసుకుంటే మనకు 0 to 40 కిలోమీటర్స్ని 3.3 సెకండ్స్లోనే చేరుకుంటుంది. అందుకే ఓలా అంటే మనకు ఫాస్ట్ విషయంలో ఓలాని అయితే చాలా బీట్ చేయడమే కష్టం అనమాట. మంచి ఆప్షన్ అయితే ఇచ్చేస్తారు వీళ్ళు. అలాగే బ్యాటరీ చూసుకుంటే మనకు 3 kWh బ్యాటరీ అయితే వస్తుంది. ఇది మనకు టాప్ స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైము దీంట్లో ఎక్కువ అనమాట. 6 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే వస్తుంది. ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత అడ్వాన్స్గా పోయే ఈ టైంలో మనకు 6 అవర్స్ ఛార్జింగ్ టైం అనేది వెరీ టూ లాంగ్ అనమాట. ఇంకా దాంట్లో అంతేకాకుండా మనకు హబ్ మోటార్తో అయితే వస్తుంది. ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. హబ్ మోటార్ అంటే ఎందుకు మైనస్ అంటే మనకు హబ్ మోటార్ అనేది ఓల్డ్ మోడల్ అనమాట. ఇప్పుడు హబ్ మోటార్స్ అయితే వెహికల్స్ అయితే రావడం లేదు. అంత PMSM మోటార్స్ అలాంటివన్నీ రావడము స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు హబ్ మోటార్ అనేది కొద్దిగా లో క్వాలిటీ అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ హబ్ మోటార్తో వచ్చేది ఏదైనా పంచర్ అలాంటి అయినప్పుడు మనకు ఒక ప్రొఫెషనల్స్ అయితేనే దాన్ని ఓపెన్ చేసి దాన్ని రెడీ చేసి ఇవ్వగలరు. ఇది కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట మనసులో. ఇంకోటి వచ్చి వారంటీ చూసుకుంటే మనకు 8 years వారంటీ ఉంది. 80,000 కిలోమీటర్స్. ఇది ఒక మంచి థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ 8 years 80,000 అంటే మినిమం మనం ఇయర్కి ఒక 10,000 12,000 కూడా వేసుకున్నా కూడా 7 years అయితే వస్తుంది. అలాగే మనం కొద్దిగా దీన్ని ఇంకా నీట్గా జాగ్రత్తగా వాడుకోగలిగితే మనకు 10 years బ్యాటరీ లైఫ్ అయితే రావడం గ్యారంటీ అనమాట. కాబట్టి ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే డిస్ప్లేలో మనకు 5 inches డిస్ప్లే అయితే వస్తుంది. అది మనకు నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. GPS నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ ఇందులో కూడా ఉంటాయన్నమాట. ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. అందులో వీళ్ళు కొత్తగా కీ కూడా తీసుకొచ్చేసారు. అంటే కీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నార్మల్ వెహికల్స్తో పాటు ఇది కూడా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ మనకు డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు మనకు కాంబీ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది. డిస్క్ అయితే ఉండదన్నమాట. డ్రమ్ బ్రేక్తోనే వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 34 liters బూట్ స్పేస్ అయితే ఉంటుంది. మనకు రేంజ్ విషయానికి వస్తే 120 కిలోమీటర్స్ సంథింగ్ రేంజ్ అయితే ఇందులో వస్తుందన్నమాట. మనం వాడుకునే దాన్ని బట్టి చాలామంది యూజర్స్ ఏం చెప్తున్నారంటే టైర్స్లో గాలి కరెక్ట్గా ఉండి మనం పోగలిగితే కనుక ఖచ్చితంగా మనకు ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షనే. ఒక 100 నుంచి 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తుందండి అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకు దీంట్లో చూసుకుంటే అడిషనల్గా వచ్చి రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా మనకు క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. 69,000 నుంచే ఇది స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. అంటే 70,000లో నుంచి రేట్ అయితే స్టార్ట్ అవుతుంది. 2 kilowatt ఉంది, 3 kilowatt ఉంది, 4 kilowatt ఉంది. ఇలా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 kilowattలో మనకు వాళ్ళు ఇప్పుడు కీ సిస్టమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఇది బాగానే ఉందని చెప్పొచ్చు. దీంట్లో ఏమంటే మెయిన్ సర్వీస్ అనమాట. అది కూడా వాళ్ళు కొద్దిగా దాన్ని రెడీ చేసుకుంటూ వస్తున్నారనమాట. సర్వీస్ కూడా ఇప్పుడు బాగానే ఇస్తున్నారని చెప్పాలి. చాలామంది కొంతమంది దగ్గర నేను అడిగి కనుక్కున్నాను. వాళ్ళు ఏమంటే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది సార్, నేను అప్పటికప్పుడు కాల్ చేశాను, నేను ఉండే ఏరియాకే వాళ్ళు వచ్చి దాన్ని రెడీ చేసి అయితే ఇచ్చేసారనమాట. నాకైతే ఇబ్బంది ఏం లేదు. మనం లేనిది మనం ఎందుకు చెప్పాలి, బాగానే ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఇది. ఇంకా మనం ఆంపియర్ నెక్సస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మనము యాంపైర్ నుంచి చాలా వరకు ముందైతే 2-3 మోడల్స్ ఉండేవి. అవి చాలా చీప్గా ఉండేవి, చీప్ క్వాలిటీతో వచ్చేవి.
ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు యాంపేర్ నుంచి అయితే బెస్ట్ క్వాలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చిందనే చెప్పాలి. యాంపేర్ నుంచి నెక్సస్ అనమాట. మంచి లుక్తో, అలాగే మంచి డిజైన్తో, మంచి ఫీచర్స్తో, కొత్త ఫీచర్స్తో అంతా ఈ బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ఫీచర్స్ ఇవన్నీ ఎలా ఉంది అనేది కూడా మనం దీంట్లో మాట్లాడుకుందాం. తర్వాత కంపారిజన్ గురించి చెప్పుకుందాం అనమాట, ఏది బెస్ట్ అనే దాని గురించి. ఇప్పుడు దీంట్లో మనకు స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే, కలర్స్ చూసుకుంటే ఫస్ట్ 4 కలర్స్ వస్తాయి మనకు. ఓలాలో 7 కలర్స్ వస్తాయి, ఇందులో 4 కలర్స్ వస్తాయి అనమాట. ఆక్వా, అలాగే రెడ్, వైట్, స్టీల్ గ్రే, ఇలా 4 కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఇది కూడా 3 కిలోవాట్ LFP బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది 93 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు 3.3 అవర్స్లోనే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, దాంట్లో వచ్చి 6 అవర్స్, ఇది 3.3 అవర్స్. అంటే దీంట్లో మనకి ఇదొక బెస్ట్ విషయం అని చెప్పాలి. అంతేకాకుండా దీంట్లో 5 ఇయర్స్ వారంటీ అయితే వస్తుందన్నమాట. అందులో మనకు 8 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. ఇదొకటి. మనకు దీంట్లో వచ్చి 7 ఇంచెస్ TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకు మొబైల్ కనెక్టివిటీ, అలాగే GPS నావిగేషను, అలాంటివన్నీ వస్తుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. మొబైల్ యాప్స్ ద్వారా దీన్ని మొత్తం మనము కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ కీ ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో వచ్చి మనకు 24 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. బూట్ స్పేస్ మెన్షన్ అయితే చేయలేదు, నేను చూస్తే నాకు ఇంచుమించు అంతే ఉన్నట్టు అనిపించింది అనమాట. అందుకు నేను అందాజుగా చెప్తున్నాను. ఇందులో లుక్స్ విషయమే చూడాలి. లుక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. వెహికల్ 4 కలర్స్లో వస్తుంది మనకు. అలాగే దీనికి కూడా ఇండికేటర్స్ చూసుకోండి, 2 మనకు ఓలాలో ఎలా ఉందో అలాగనే ఇండికేటర్స్ దీంట్లో కూడా వస్తాయన్నమాట. ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఇలాగా ఇంచుమించు మనకు ఒకే మాదిరినే ఉంటుంది. డిజైన్లో కొద్దిగా తేడా అయితే వస్తుంది అంతే. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 2 ఇంచుమించు ఒకే మాదిరినే ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకు ఎక్కడే కానీ నట్ కానీ బోల్ట్ కానీ అలాంటివి ఏవి వీళ్ళు యూజ్ చేయలేదన్నమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు ఆ బ్యాటరీ హీట్ని డెలివరీ చేయడం కోసం వీళ్ళు అక్కడక్కడ గ్యాప్స్ అయితే ఇచ్చారనమాట, అవి వెంటిలేషన్ బయటికి వెళ్ళడానికి. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు వెహికల్ పరంగా కూడా చూస్తే, లుక్ పరంగా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నాకు ఓలా కంటే ఈ వెహికలే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనం ఫైనల్గా దీని గురించి మాట్లాడుకుందాం, రెండింటి గురించి ఏది కొనాలి అనే దాని మీద. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఓలా S1X ప్లస్ ప్రైస్ చూసుకుంటే మనకు 90,000 అయితే పడుతుంది. యాంపేర్ నెక్సస్ ప్రైస్ వచ్చి మనకు 1,10,000 అయితే పడుతుంది అనమాట. దీంట్లో మనకు ఓలాకి ఒక ఎడ్జ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే 90,000 ప్రైస్ బ్రాకెట్లో ఇది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. రెండింటి మధ్య నేను ఎందుకు మీకు కంపారిజన్ లో 2 ఇంచుమించు ఒకే మాదిరిగా ఉంటాయని చెప్పడానికి, 2 3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తున్నాయి అనమాట. అలాగే స్పీడ్ పరంగా చూస్తే 2 90 కిలోమీటర్ స్పీడే ఉంది. అలాగే మనకు కొద్దిగా సీట్ కొంచెం పెద్దదిగా అంతా బాగానే ఉంది. కానీ దాంట్లో తేడా ఏమంటే 7 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకు నెక్సస్ లో అయితే 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. ఓలా S1X లో మనకు 5 ఇంచెస్ నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది అనమాట. ఇట్లా చిన్న తేడాలే ఉన్నాయి, కానీ 2 వెహికల్స్ మనకు చూడడానికి అయితే బాగానే ఉన్నాయి అనమాట. కొద్దిగా ఎడ్జ్ అనుకుంటే మనకి యాంపేర్ నెక్సస్ లో మనకు కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే అది 7 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే కొద్దిగా చూడడానికి కొంచెం యూనిక్ కలర్ లో అయితే, యూనిక్ డిజైన్ లో అయితే వచ్చింది అనమాట. నాకు ఆ డిజైన్ కొద్దిగా బాగా నచ్చింది ఓలా కంటే కూడా. ఎందుకంటే ఓలా డిజైన్ మనకు S1 Pro కూడా కొద్దిగా బాగుంటుంది. S1X Plus అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో మనకు పోలికలు చూసుకుంటే కొంచెం మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో వస్తుంది. అది కొద్దిగా జనాలకు ఎక్కువ నచ్చుతుంది, ఎందుకంటే బూట్ స్పేస్ ఎక్కువ ఉంటే లగేజ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. మనకు దీంట్లో అయితే కనుక కొంచెం బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇదే అనమాట దీంట్లో తేడాలు. నాకు ఓవరాల్ గా నాకు నచ్చిన వెహికల్ అని చెప్తే యాంపేర్ నెక్సస్ నాకు బాగా నచ్చింది. ఇంకా మన ఓలా అనేది కంప్లైంట్స్ అయితే ఉన్నాయన్నమాట, దీని మీద హెవీగా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ వెహికల్ పరంగా నేను అడిగి కనుక్కున్న దాని మీద చూస్తే వెహికల్ పరంగా అయితే చాలా బాగుందనే చెప్పాలి. మీరు చూడండి, మీకు ఏది నచ్చింది అనే దాని మీద నాకు కమెంట్స్ లో అయితే తెలియజేయండి. వెహికల్ అయితే నాకు నెక్సస్ అయితే బాగా నచ్చింది, ఎందుకంటే కొత్తగా వస్తుంది. అంటే ఓలా ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీ. ఇంకా ఇవి మనకి దీంట్లో వచ్చి ఎలా ఉంది, ఈ వెహికల్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు మనం ఇంకా చూడాలి. బండి వచ్చేంత వరకు మనం దాని గురించి క్లియర్ గా అయితే చెప్పలేము కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.